యాక్షన్. బాహుబలి సినిమా తాను మొదట అనుకున్నప్పుడు ఒక పార్ట్గా చేయాలని భావించాను. కానీ కథ పెద్దది అవడంతో పాటు ఒక్క పార్ట్లో ఎంత ప్రయత్నించినా చూపించే అవకాశం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2 పార్ట్లుగా చేయాల్సి వచ్చింది అన్నారు రాజమౌళి. ఇక మొదటి పార్ట్ విడుదలైన 4 నెలల్లోనే రెండో పార్ట్ను విడుదల చేయాలని భావించాము. అయితే అది సాధ్యపడలేదు. గ్రాఫిక్స్ వర్క్ మరియు షూటింగ్ చాలా ఆలస్యమైన కారణంగా రెండో పార్ట్కి ఇంత సమయం పట్టిందని, మరో 15 రోజులు వాయిదా వేద్దామని నిర్మాతను కోరగా ఆయన అన్ని ఆ టైం వరకు సెట్ అవుతాయంటూ ధైర్యం చెప్పాడు. దీంతో నేను ముందుకు సాగాను. ఇక బాహుబలి సినిమాకు 5 సంవత్సరాలు పడుతుందని తాను ముందు ఊహించలేకపోయానని, ప్రారంభించే సమయంలో 2 సంవత్సరాలు పూర్తి చేస్తాననే నమ్మకం ఉండేదని, కానీ 5 సంవత్సరాలు తెలియకుండానే పట్టిందని చెప్పుకొచ్చాడు. మధ్యలో వదిలేలేక కొనసాగించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇంత సమయం పడుతుందని ముందే ఊహిస్తే ఖచ్చితంగా బాహుబలిని చేసేవాడిని కాదంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ subscribe to Friday Poster. Namaste, name is Sai Dharam Tej. Hi guys, this is Pragya Jaiswal. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.